తుప్పు మరియు కాకి. పూర్వం కేవలం జంతువులు మాత్రమే నివసించే మరియు మనుషులు ఎప్పుడూ వెళ్ళని ఒక అడవి ఉండేది. వాటి మధ్య భేదాలు ఉన్నప్పటికీ ఆ జంతువులు శాంతియుతంగా కలిసి జీవించాయి. వాటన్నిటికీ ప్రత్యేకమైన లక్షణాలున్నాయి. ఉదాహరణకు, కోతి అల్లరిది, చిప్పముంకు పిరికిది, సింహం ధైర్యశాలి, జింక చురుకైనది, తాబేలు నెమ్మదిది, నక్క చురుకైనది మరియు తేనెటీగలు శ్రద్ధగలవి. అడవిలోని ఏ జంతువు కూడా అహంకారి అయిన కాకితో స్నేహం చేయలేకపోయింది. కాకి తన భోజనాన్ని పంచుకోవడం ఇష్టపడలేదు. కొన్నిసార్లు అది ఇతర జంతువుల నుండి ఆహారాన్ని దొంగిలించి ఎగిరిపోయేది. ఆ కాకి యొక్క దురాశ గురించి, దానికి ఒక గుణపాఠం నేర్పించాలని అన్ని జంతువులు చర్చిస్తున్నాయి. అన్నింటికన్నా తెలివైనది, ధైర్యమైనది నక్క కాబట్టి అదే మొదట మాట్లాడింది. మీరందరూ దాన్ని నాకు వదిలేయండి. నేను ఆ స్వార్థపరుడైన కాకికి అలాంటి చిలిపి పనిచేస్తాను. దానితో అది మళ్ళీ అహంకారంతో గొప్పలు చెప్పుకోలేదు. ఒకరోజు కాకికి చాలా ఆకలిగా ఉంది. అది పోషణ కోసం గాలిస్తూ ఎగురుతూ తిరిగింది. కొంతసేపు ప్రయాణించిన తర్వాత అతను సమీపంలోని ఒక నివాస ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి ఏదైనా ఆహారం దొరుకుతుందని ఖచ్చితంగా తెలుసు. నిజానికి ఇంటి కిటికీలలో ఒక దానిలో అతను ఒక పెద్ద చీజ్ ముక్కను కనుగొన్నాడు. నేనిక్కడ చీజ్ తినాలా? కాదు, ఇది మంచి ఆలోచన కాదు. ఇది సురక్షితం కాదు. నేను ఆ చీజ్ను అడవికి తీసుకువెళ్ళి నెమ్మదిగా తింటే మంచిది. దూరం నుండి చూస్తున్న నక్క, కాకి పెదవుల నుండి చీజ్ను తీసివేయడానికి కదిలింది. ఆ కాకి కూర్చున్న చెట్టు దగ్గరకు నక్క వెళ్ళింది. ఆ సమయంలో ఆ కాకి అతని కొమ్మపై పెట్టిన చీజ్ను కొరుకుతూ ఉంది. నక్క చీజ్ను చూసినప్పుడు అతని నోరు ఊరింది మరియు దానిని ఎలా సంపాదించాలో అతను ప్లాన్ చేయడం ప్రారంభించాడు. నాకు చీజ్ అంటే చాలా ఇష్టం. నా అల్పాహారం దొరికినట్టుంది. కానీ ఆ చీజ్ను నేను ఎలా పొందగలను? అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. నక్క చెట్టు కింద నిలబడి కాకితో చెప్పింది, నమస్కారం నా స్నేహితుడా. నువ్వు ఏమి తింటున్నావు? నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. వారు దీనిని చీజ్ అని పిలుస్తారు. మనుషులు దీనిని తింటారు. నాకు ఆ రుచి గురించి ఆసక్తిగా ఉంది. దయచేసి నాతో కొంచెం పంచుకోగలరా? అస్సలు కుదరదు. ఈ చీజ్ను కొనడానికి నేను ఎంత దూరం ప్రయాణించాలో మీకు తెలుసా? అయితే ఏంటి? ఒకరోజు నేను నా ఆహారాన్ని నీతో పంచుకుంటాను. నీ చెత్త తిండి గురించి నేను ఎందుకు చింతించాలి? ఈ చీజ్ చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడు దీనిని మీరు కనుగొనలేరు. అతను ఏది చెప్పినా నక్క కాకిని తన భోజనంలో వాటా ఇవ్వడానికి ఒప్పించలేకపోయింది. నక్క తెలివైనది, కాని కాకి కూడా అంతే తెలివైనది. కాబట్టి ఈసారి నక్క మరొక ఉపాయం ఆలోచించింది. సరే, నీ చీజ్ను నువ్వే తిను. నాకుది వద్దు. కాని దయచేసి నువ్వు పంచుకోవడానికి ఇష్టపడని ఈ అద్భుతమైన చీజ్ను చూడటానికి నీ పక్కకు రానివ్వు. నక్క చెట్టును కరవడం మొదలుపెట్టగానే కాకి భయంతో చీజును పట్టుకుని మరో కొమ్మకు పారిపోయింది. ఈసారి నక్క కాకి ఉన్న మరో చెట్టు కిందకు వెళ్ళింది. కాని కాకి తన ఆహారాన్ని పంచుకోవడానికి ఇష్టపడలేదు. కొంత ఆలోచన తర్వాత నక్క ఒక కొత్త పథకాన్ని రచించింది. కాకి యొక్క అత్యంత ముఖ్యమైన బలహీనతలు ఏమిటి? అతను సంకోచపరుడు. బహుశా నేను దీనిని సద్వినియోగం చేసుకుని అతని నుండి ఆ భోజనాన్ని సంపాదించుకోవాలి. హే నా స్నేహితుడా, నేను నిజానికి ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసా? తన నోట్లోని చీజ్ను పోగొట్టుకోకుండా ఉండటానికి అతను తన చీలికను తెరవకుండానే అడిగాడు. ఏమిటి? సింహరాజు, నువ్వు అద్భుతంగా పాడావని చెప్పాడు. కాని నేను నీ గాత్రాన్ని ఎప్పుడూ వినలేదు. మరియు నువ్వు పాడినప్పుడు నీ చుట్టూ ఉన్న జీవులన్నీ మంత్రముగ్ధులవుతున్నట్లు కనిపిస్తోంది. కాకి ఇది విన్నప్పుడు తన ఈకళ్ళు ఉబ్బించుకుని తనలో తాను చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించడం మొదలుపెట్టింది. నాకోసం పాడుతావా?
నక్క చేసిన మంచి మాటలకు కాకి చాలా సంతోషించింది. నాకు ఒక పాట పాడు. నేను నీ అద్భుతమైన స్వరం విని నా స్నేహితులకు తెలియజేయగలను. నక్క చివరకు కాకి బలహీనమైన ప్రదేశాలను కనుగొంది. చివరికి ఆ ఆత్మ ప్రేమించుకునే కాకి తన చుట్ట తెరిచేసరికి దాని నోట్లోని చీజ్ జారిపడింది. మరియు ఆ నక్క దానిని పట్టుకోవడానికి అక్కడే వేచి ఉంది. పక్షి నిశ్చేష్టుడై కదలకుండా ఉంది. ఓ, ఇప్పుడిది చూడు. నీ అందమైన చీజ్ నా నోటిలో పడిపోయింది. అబ్బా, ఇది చాలా రుచిగా ఉంది. కాకి అహంకారం సిగ్గుపడటం వల్ల తన భోజనాన్ని నక్కకు కోల్పోయింది. కాబట్టి ప్రియమైన మనం ఏమీ నేర్చుకున్నాం? నీవు ఉన్నదానికంటే చాలా గొప్పవాడిగా భావించకూడదు. విన్నది అంతా నమ్మవద్దు. నేనే అత్యుత్తమం అని గొప్పలు చెప్పుకుంటూ తిరగవద్దు. మరియు ఎల్లప్పుడూ నీకంటే తెలివైన వారు ఉంటారని మర్చిపోవద్దు. అతను తన ప్రసంగాన్ని పూర్తి చేసిన తర్వాత నక్క దూరంగా వెళ్లి దట్టమైన అడవిలో మాయమైపోయింది. ఆ రోజు నుండి కాకి అహంకారంగా, స్వార్థంగా ఉండటం మానేసింది. అతనికి ఇతర జంతువులతో ఎప్పుడూ మంచి సంబంధం ఉండేది మరియు తన ఆహారాన్ని వాటితో పంచుకునేవాడు. ముగింపు.